హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు నా ప్రయాణం ట్రూత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న పిల్లల కోసం ఈరోజు నేను వాళ్ళతో స్పెండ్ చేయాలని అనుకున్నాను. దానికోసమే ఈ పయనం. మధ్యలో డీమార్ట్ కనిపించింది, అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళకి గిఫ్ట్స్ కొందామని చెప్పి డిసైడ్ అయ్యాం అనమాట. చదువుకున్న పిల్లలు కాబట్టి పెన్సిల్స్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం. కలెక్షన్ అయితే చేసేసాం, కానీ క్యూలో పెద్ద లైనే ఉంది. అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాం, మధ్యలో కొందామని చెప్పి. ఈ టైంని పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాం. పిల్లల దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది. చూసేద్దాం వాళ్ళ రియాక్షన్స్ ఏంటో. ఓకేనా? చూడండి ఎలా చూస్తున్నారు బిత్తర మొహాలు వేసుకొని. స్టార్టింగ్లో అయితే హాయ్ మ్యామ్ అని చెప్పారు, తర్వాత ఏంచో చాలా సైలెంట్ అయిపోయారు. వాళ్ళని చూస్తే హ్యాపీ అనిపించింది, అలాగే బాధ కూడా అనిపించింది. అక్కడున్న కుక్క పిల్ల చూసారా ఎలా వచ్చేసిందో నా దగ్గరికి. వాళ్ళకి ఏంటో అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే ఫుడ్ ఎవరైనా పెడతారు, కానీ ప్రేమ అభిమానంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు చూస్తారా అని నాకు అనిపించింది. అందుకే ఆ ప్రేమను కాస్త నేను కొంచెమైనా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. వాళ్ళతో నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను. పాటలు పాడారు, మధ్యలో నేను కూడా జాయిన్ అయిపోయాను. అంతవరకు డల్గా ఉన్న వాళ్ళు యాక్టివ్ అయిపోయారు నా చేష్టలు చూసేసి. చాలా హ్యాపీ అనిపించింది. నాతో పాటు నా కూతురు కూడా పాల్గొనటం ఇంకా హ్యాపీ అనిపించింది. చూసారా అక్కడ ఆయమ్మ కుక్ చేస్తున్నారు, ఆ పక్క రూమ్లోనే కుక్ చేస్తారనమాట. హెల్దీ ఫుడ్డే పెడుతున్నారు, బాగానే ఉంది. ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. లంచ్ టైం వచ్చేసింది. నేను ఏదైతే అనుకున్నానో వాళ్ళకి ఒక పూటైనా అన్నం పెట్టాలి అని ఎప్పుడైతే అనుకున్నానో ఆ క్షణమే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక్కళ్ళం అయితే నేను పెట్టలేం కాబట్టి మా 10th బ్యాచ్ వాళ్ళకి, మా కోలాటంలో ఉన్న స్టూడెంట్స్కి, అదర్ ఫ్రెండ్స్కి నేను అడగడం జరిగిందండి. ఇలా ఇలా పరిస్థితి ఉంది, హెల్ప్ చేయండి అని. కానీ వాళ్ళు పెద్ద మనసుతో హెల్ప్ చేశారు. వాళ్ళందరూ సహకారంతోనే నేను వీళ్ళకి ఒక పూట భోజనమైనా పెట్టడం జరిగింది. ఆ అదృష్ట భాగ్యం నాకు కలిగింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఈ భోజన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు కడుపు నిండా అన్నం తిన్నారు. బుడ్డోడు ప్రేయర్ చేసి స్టార్ట్ చేశారు, మంచిగా తినేశారు. లంచ్ అయిపోయింది. ఫైనల్గా వాళ్ళకి గిఫ్ట్ పంచే టైం వచ్చేసింది. వాళ్ళకి పెన్సిల్స్ పంచేసామన్నమాట. చిన్నపిల్లలు పెన్స్ కూడా కావాలి అన్నారు, అడిగితే వదులుతామా, ఇచ్చేసాము. మీకు ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా అకేషన్స్ వస్తుంటాయి కదండి, బర్త్డే అండ్ మ్యారేజెస్ డేస్ అలాగా, అప్పుడు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి తప్పకుండా. ఫైనల్గా వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. బాయ్ బాయ్ పిల్లలు, మళ్ళీ కలుస్తా, బాయ్.